హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు బోటీని చాలా ఈజీగా హాట్ వాటర్ యూజ్ చేయకుండా క్లీన్ చేసి చూపిస్తున్నాను. అంతేకాకుండా చాలా ఎక్సలెంట్గా ఉండే బోటీ కర్రీని కూడా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను బోటీ వచ్చేసి ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇలా ఉంది కదా. ముందు పేగులు పక్కన పెట్టేసి పొట్ట భాగం తీసుకొని సున్నం ఉంటుంది కదా, తాంబూలంలో తీసుకుంటుంటారు కదా సున్నం, ఈ సున్నం అంతా కూడా ఇలా కొద్దిగా వాటర్ వేసేసి ఇదంతా కూడా నీట్గా అప్లై చేసేయండి. ఇలా సున్నం అప్లై చేసేటప్పుడు వీలైతే హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకోండి, ఎందుకంటే కొంతమంది హ్యాండ్స్ సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి గ్లౌస్ వేసుకుంటే మంచిది. ఇలా సున్నం వేయడం వల్ల మనకి పైన ఉన్న ఈ బ్లాక్నెస్ అంతా పోయి నీట్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సున్నం అంతా కూడా అప్లై చేసేయండి. సున్నం వేయచ్చా అని డౌట్ రావచ్చు. సున్నం వేయడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదండి, మళ్ళీ వాష్ చేస్తాం కాబట్టి నీట్గా అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా పేగులు ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలాంటి ఏదన్నా కడ్డీ కానీ లేదంటే చీపురు పుల్లతో కూడా మీరు ఈ విధంగా అంతా రివర్స్ చేసేయాలి. అప్పుడు మనకి పేగుల లోపల ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో నేను చూపించిన విధంగా ఇలా అంతా కూడా ఇలా అనేసేయండి. ఇప్పుడు మనకి లోపల ఏమన్నా వేస్ట్ ఉంటే అదంతా కూడా వచ్చేస్తుంది. మీరు తీసుకున్న చీపురు పుల్ల అయినా లేదా ఇలాంటి కడ్డీ కూడా షార్ప్గా లేకుండా కాస్త మొద్దుగా ఉండేలా చూసుకోండి. అలా ఉంటేనే మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. షార్ప్గా లేకుండా చూసుకోండి. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా పైనుంచి ఇలా అనేస్తే మనకి ఈ పేగ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా మనకి లోపల ఉండే వేస్ట్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వాటర్లోకి అంతా అనేసేయండి. చూడండి, అంతా నీట్గా వచ్చేసింది కదా. ఇలా వాటర్లో ఒక 2 నుంచి 3 సార్లు ఇలా అద్దేసి ఇలా బాగా వాష్ చేయండి. ఇదే ప్రాసెస్లో ఈ పేగులన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సున్నం అప్లై చేసి పెట్టాం కదా పొట్ట భాగానికి. ఇప్పుడు ఇలాంటి ఒక కత్తి తీసుకొని ఇలా పైనుంచి ఇలా రబ్ చేస్తూ ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కదా. చూసారు కదా, నేనైతే ఇక్కడ హాట్ వాటర్ ఏం యూజ్ చేయకుండా చాలా ఈజీగా ఈ బోటీని ఎంత బాగా క్లీన్ చేయొచ్చో. కొంతమంది హాట్ వాటర్ కూడా యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు. హాట్ వాటర్తో చేస్తే మనకి నీట్గా వస్తుంది, కానీ కొన్నిసార్లు అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది అనమాట. బ్లాక్నెస్ అంతా కూడా నీట్గా పోదు. కాబట్టి ఈ విధంగా సున్నం అప్లై చేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసామంటే, ఫస్ట్ ఇది అప్లై చేసేసి పక్కన పెట్టేసి అంతలోపు పేగులన్నీ క్లీన్ చేసేసే లోపు మనకి బాగా నానిపోయి ఉంటుంది. అప్పుడు నైఫ్తో పైనుంచి ఇలా రుద్దుతూ ఉంటే అంతా వెళ్ళిపోతుంది. పైన క్లీన్ చేసిన తర్వాత లోపల భాగం కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. లోపల కూడా ఏమి ఇలా వేస్ట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసేయండి. అప్పుడే మనకి బోటీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోటీ కర్రీ చాలా మందికి ఇష్టమై ఉంటుంది, కానీ క్లీనింగ్ చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ నేను ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకే చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, అసలు ఎంత నీట్గా అయిపోయిందో కదా. ఎక్కడ కూడా బ్లాక్నెస్ లేదు. మనకి టర్కీ టవల్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. చూడండి, చాలా నీట్గా అయిపోయింది కదా. పక్కనే ఉంది కదా ఇంకొకటి, అది చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో. చూడండి, ఇది ఇంకా బ్లాక్గా ఎలా ఉందో. ఇది బాగా నీట్గా అయిపోయింది, వైట్గా. మనకి వెనకాల కూడా ఏమన్నా ఇంకా ఏదైనా ఇట్లా వేస్ట్ ఇంకా ఏదైనా ఉంటే వాటర్లో ఇలా రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసేయండి. ఇదే ప్రాసెస్లో మనకి మొత్తం బోటీ అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక సిజర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మనకి నార్మల్గా నైఫ్తో అయినా కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అంత ఈజీగా రాదు, ఇది జారిపోతుంది. కాబట్టి ఇలా సిజర్తో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలామంది ముందే ఉడికిచ్చేసి తర్వాత కట్ చేస్తుంటారు, అది కూడా కష్టం అయిపోతుంది. మనకి పేగులు అనేవి అంత నీట్గా క్లీన్ అయిపోవు. కాబట్టి ముందే కట్ చేసి మనం ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఒక ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవంతా బాగా పిసికేస్తూ కలపాలి. ఇలా పిసికేసి కలపడం వల్ల మనకి ఈ బోటీలో కొంచెం నీచు స్మెల్ ఎక్కువగా ఉంటుంది, అదంతా కూడా బాగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇలా బాగా పిసుకుతూ మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఒక జాలిబుట్టలోకి వంపేసేయండి. చూడండి, ఈ విధంగా ఈ వాటర్ అన్నీ వంపేసేసి
మళ్ళీ పైనుంచి కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసి ఇలా బాగా పిసికేసి కలిపేయండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. మనకి వాటర్ అంతా వంపేసేసి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి వేసేయండి. ఇప్పుడు ఈ బోటీలోకి ఒక 1 టీ స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఇది మాత్రం తప్పకుండా వేయండి. ఒక 6 నుంచి 8 బిర్యానీ ఆకు వేసుకొని మనకి బోటీ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి లైట్గా ఇలా కలిపేసేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేసేయండి. మనకి ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి. ఈ వాటర్ అంతా ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేసేసేయండి. మీ బోటి ఉడికించేటప్పుడు తప్పకుండా బిర్యానీ ఆకులు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, అప్పుడు నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇలా వంపేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఫ్రెష్ వాటర్ ఒక 2 నుంచి 3 సార్లు వేస్తూ బాగా ఇలా కలుపుతూ కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల మనకి ఇంకా స్మెల్ అంటూ ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచి, ఒక స్టార్ పువ్వు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసి వేయండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెంతి కూర కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను, అందుకే మీకు ఇలా నురగ వస్తుంది. మీరు ఏ వంట నూనె అయినా వాడుకోండి. అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బోటి ఉంది కదా, ఇదంతా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి స్మెల్ ఏం లేకుండా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి మరీ ఎక్కువగా వేయొద్దండి, ఒక 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకునేది వచ్చేసి 1/2 కిలో ఉంటుంది బోటి అనేది. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లో మనం టొమాటోస్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేయండి. ముందుగానే ఆయిల్లో టొమాటోస్ వేయొద్దండి. ఆయిల్లో టొమాటోస్ వేస్తే మనకి బోటి అనేది సరిగా ఫ్రై అవ్వదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మనకి బోటి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే మటన్ మసాలా కూడా వేసుకోండి. ఆల్రెడీ ఒక 60 to 70% ఉడికిపోయింది కాబట్టి మరి వాటర్ ఎక్కువగా అవసరం పడదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏమైనా ఇంకా ఉప్పు కారం అవసరమైతే వేసుకోండి. నేనైతే కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూడండి చాలా బాగా వచ్చింది కదా, ఎక్సలెంట్గా కుదిరింది. మనకి వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ. మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగారు అనమాట, బోటీ కర్రీ చేసి చూపియండి అని, కాబట్టి ఇలా చేసి చూపించాను. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చూపించాను కదా, కాబట్టి మీరంతా కూడా నేను చూపించిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈజీగా క్లీన్ చేసేయచ్చు బోటీని. అంతేకాకుండా బోటీ కర్రీ కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఈ బోటీ కర్రీ అనేది మనకి వైట్ రైస్లో అయినా, పలావ్లో అయినా, జొన్న రొట్టెలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.